Recording in progress. హాయ్ అండి అందరికి గ్రేట్ మార్నింగ్. నేనైతే ఫుల్ గా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను. లైక్ నా వర్క్ షాప్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ 1 మంత్ లో ఎవరు చేంజ్ అవుతున్నారు, ఎవరు చేంజ్ అవ్వట్లేదు అనేది సెల్ఫ్ గా మనని మనమే చూసుకొని కంపల్సరీగా డెవలప్మెంట్ అనేది కంపేర్ చేసుకోవాలి. సో ఈ 1 మంత్ లో అయితే నేను సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి మీతో షేర్ చేయడానికి. అండ్ మీరందరూ కూడా మంచి చేంజెస్ తో ముందుకి 4 కాదు 40 స్టెప్పులు ముందుకు వెళ్ళిపోవాలి మీ లైఫ్ లో దూసుకుంటూ అని కోరుకుంటూ ఈ సమ్మర్ యాక్టివిటీస్ అనే వర్క్ షాప్ ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ఎడ్యూ ఎక్సలెన్స్ అనేది నాకు ఒక కళ అండి, ఒక డ్రీమ్ ఇది. నేను నా సొంతగా నేను ఒక ఆర్గనైజేషన్ చేసుకొని దాన్ని కంపల్సరీగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలకు కానీ ఎవరికైతే అవసరమో పర్సనాలిటీ చేంజెస్ కావాలనుకునే వాళ్ళకి కంపల్సరీగా నా సర్వీసెస్ అనేది ఇవ్వాలి అనేది కోరికగా ఉండేది. సో ఈ లోగో డిజైన్ కూడా మీరు చూస్తే ఇందులో ఎడ్యూ అండ్ ఎక్సలెన్స్ రెండు ఉన్నాయి. అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ టు ఎక్సెల్ అంటే ఎప్పుడైతే మనని మనం ఎడ్యుకేట్ చేసుకుంటామో అలాంటప్పుడు కంపల్సరీగా మనకి డెవలప్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది. సెల్ఫ్ ని కనెక్ట్ అవ్వడమే అన్నిటికన్నా పెద్ద విషయం. సో మీకు మీరు టైం తీసుకొని దీన్ని మీరు వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఇంకొక ట్యాగ్ లైన్ ఉంది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యూ ఎక్సలెన్స్ స్కూల్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఏంటంటే రైజ్ అండ్ హెల్ప్ రైజ్. అంటే మీరు పైకి రండి, మీతో పాటు నలుగురిని కూడా పైకి తీసుకురండి. సో ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా జరుగుతూ ఉంటుంది వర్క్ షాప్. మీకోసం ఇది రికార్డ్ చేస్తూ ఉన్నాను నేను. అండ్ రికార్డింగ్ మీతో షేర్ చేయబడుతుంది. సో ఎవరైతే ఇంకా ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఇచ్చిన నంబర్ లో మీరు కాంటాక్ట్ చేయండి. సో లెట్స్ మూవ్ అహెడ్. సో ఒక మనిషి ఎప్పుడు సక్సెస్ఫుల్ అంటారు అంటే అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళు మంచిగా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. సో మనము పర్టికులర్ గా చూస్తే ఫిజికల్ గా ఫిట్ ఉన్నాము కానీ మన దగ్గర డబ్బు లేదు, లేదా మనం ఇమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్నాము కానీ రిలేషన్షిప్స్ బాలేవు. మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది కానీ వేరే వాళ్ళతో షేర్ చేయట్లేదు. మన సోషల్ సర్కిల్లో చాలా పెద్ద పేరుంది కానీ ఆత్మలో సంతృప్తి లేదు. క్రియేటివ్ గా చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ నేను యాక్షన్ లో పెట్టలేకపోతున్నాను. ఇలా మీరు ఒక 5 ఏరియాస్ చూసుకొని ఆ అన్ని ఏరియాస్ లో కూడా మీరు కరెక్ట్ గా డెవలప్మెంట్ అవుతుంది, కరెక్ట్ గా నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, ఈ పీసెస్ అన్ని పెట్టినప్పుడు నేను కరెక్ట్ గా జాయిన్ అవుతున్నాను అనేది మీకు వస్తే గనక మీరు హోలిస్టిక్ గా డెవలప్ అయిన పర్సన్. అండ్ మీకు సంపూర్ణ ప్రగతి అనేది ఉందన్నమాట. ఉట్టి డబ్బు జమ చేయడము లేదా ఉట్టి నాలెడ్జ్ పెట్టుకోవడము అలా కాకుండా ప్రతి ఒక్క ఏరియా, మన కెరియర్ కానివ్వండి, మన హెల్త్ కానివ్వండి, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడే ప్రతి మనిషికి మనం హోలిస్టిక్ గా డెవలప్ అవుతున్నాము అనే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో మన క్లాస్ టైమింగ్స్ వచ్చి 10 AM టు 11:30 AM. అండ్ ఇందులో ఏమేమి నేర్పిస్తాను, సో ఇందులో మీకు మైండ్ఫుల్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ అయితే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదండి, అందులో రకరకాలుగా స్టేజెస్ ఉన్నాయి. సో ఆ స్టేజెస్ లో ఏం చెయ్యాలి, ఒక్కొక్క మెడిటేషన్ కి ఒక్కొక్క ఉద్దేశంతో చేయబడుతుంది. ఈ పర్టికులర్ మెడిటేషన్ అనేది మైండ్ఫుల్నెస్ అంటే మనము మైండ్ ప్రెసెంట్ గా ఉంది, కళ్ళు మూసుకున్నా కూడా మనకి కంపల్సరీగా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలియడానికి మనం చేసే మెడిటేషన్. పిల్లలు కూడా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను, వాళ్లకు పెద్దవాళ్ళకు కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఉంటుంది. అండ్ ఇంప్రూవింగ్ క్రియేటివిటీ
అంటే ఎప్పుడు మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకోవడం కాదు, ఒరిజినల్ గా మనం కూడా కొన్ని డెవలప్ చేయాలి అనేది నాది చాలా ఉద్దేశం ఉంది. అండ్ ఎప్పుడు కూడా నేను క్రియేటివిటీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. కాపీ క్యాట్ లాగా ఉండడం నాకైతే ఇష్టం ఉండదు. అలా చేసుకోవడం ఈజీయే, బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదు, అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. కానీ మన మనిషి, మన మేధస్సు అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే క్రియేటివ్ గా ఆలోచించినప్పుడే డెవలప్ అవుతుంది. అండ్ ఆ పర్టికులర్ క్వాలిటీకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. యాక్టివేటింగ్ ద సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకు ఏమంటారు, సిక్స్త్ సెన్స్ అని చెప్పుకోవచ్చు, లేదా ఇన్నర్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ మైండ్ ఏరియా ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మనము ఆ చెడ్డ అలవాటుల్లోంచి బయటికి రావడం, కొత్త అలవాట్లు, మంచి అలవాట్లు చేసుకోవడము, పాతవి మన పనికిరాని నమ్మకాలను పోగొట్టుకోవడము, కొత్త నమ్మకాలు ఏవైతే మనకు ప్రగతికి దోహదపడతాయో వాటిని నేర్చుకోవడం అనేది కంపల్సరీగా మనము చేస్తామన్నమాట. సో ఈ యాక్టివేటింగ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. అండ్ దీనికి చాలా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. రకరకాల వీడియోస్ అన్ని మీకు అవైలబుల్ ఉన్నాయి. నేను మాస్టరీ ఇన్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ కోర్స్ చేశాను. అండ్ ఏసిటిపి, ఐసిఎఫ్, పిసిసి అనేవి లైఫ్ కోచింగ్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్ చేశాను. ఎన్ఎల్పి కోర్సెస్ లో మళ్ళీ ఆకాశిక్ రికార్డ్స్ అనేవి కూడా నేను నేర్చుకుంటూ ఉన్నాను. హోపనోపోనో, ఈఎఫ్టి ట్రైనింగ్ అనేవి కూడా చాలా చేశాను. సో ఇవన్నీ నాకు కంపల్సరీగా వేరే వాళ్ళ జీవితాల్లో కూడా మ్యాజిక్ చెయ్యాలి అనేది అనిపించి నేను వీటిని మన వర్క్ షాప్ లో ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇంప్రూవింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ 30 సెకండ్స్. సో ఎవరికైనా కాన్ఫిడెన్స్ లోగా ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, లేదా ఒక చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంట్లో అయితే మనం ఏం అలా ఫీల్ అవ్వం, కానీ కొంత దూరం చుట్టాలు ఉన్నారనుకోండి, వాళ్ళని పలకరించాలన్నా కొంచెం అపోహపడుతూ ఉంటామా, మాట్లాడాలా, నేనే మాట్లాడాలా, వాళ్ళు మాట్లాడొచ్చు కదా అనిపిస్తుంది. కానీ మన కాన్ఫిడెన్స్ ని 30 సెకండ్స్ లో ఎలా పెంచుకోవాలి, దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. మీతో కూడా నేను ప్రాక్టికల్ చేయించి మీకు మీరుగా ఎలా 30 సెకండ్స్ లో మీరే చేంజ్ అవుతారో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్పీకింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ మనము ఊరికే మాట్లాడింది నేను చెప్పేశాను ఎదుటోళ్ళకి అర్థమైపోయింది అనేది కాకుండా, మనం చెప్పేది ఎఫెక్టివ్ గా ఉందా, అది బ్రెయిన్ లోకి రీచ్ అవుతుందా, అది మనము కొంచెం వరకే చెప్పాలా, డెప్త్ లోకి చెప్పాలా, పిల్లలకి చెప్తే ఎలా చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్తే ఎలా చెప్పాలి, మనము మాట్లాడకుండా కూడా ఎలా పని చేయించుకోవాలి, అండ్ ఇలాంటి స్కిల్స్ అన్ని స్పీకింగ్ స్కిల్స్ లో మీకు కవర్ చేస్తాను నేను. ఇంప్రూవింగ్ కాన్సన్ట్రేషన్ అంటే చదువుకునేటప్పుడు పిల్లలకి ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు. ఏ టీవీ సౌండ్, అరుపు, కుక్కన మొరిగినప్పుడు ఏదో ఒకటి ఇంకా తల తిప్పేస్తారు టక్కుమని. సో అలా కాకుండా కాన్సన్ట్రేషన్ గా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఒకటే ప్లేస్ లో కుర్చీకి అతుక్కుపోయి కూర్చునే ఎలాంటి విధానం. పోనీ మీరు ఆఫీస్ లో ఉన్నారు, మీకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, డిస్టర్బెన్సెస్ ని అవాయిడ్ చేసి మీరు ఎలా ఒక ప్లేస్ లో కూర్చోవచ్చు అనేది కూడా నేను ఈ ఇంప్రూవింగ్ కాన్సన్ట్రేషన్ ఏరియాలో నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇమాజినేషన్. ఇదైతే మన స్కూళ్ళల్లో ఇప్పుడు మినిమం అయిపోయింది. ఇది మాక్సిమం ఉండాలి స్కూళ్ళల్లో. ఈ ఇమాజినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ, పెద్దవాళ్ళ డెవలప్మెంట్ కానీ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మనకు ఒక 200-300 సంవత్సరాల క్రితం వరకు కూడా మనకి కరెంట్ లేదు. సో థామస్ ఆల్వా ఎడిసన్ అనేట ఆయన ఫస్ట్ బల్బ్ కనుక్కున్నాడు. ఆయనకి కరెంట్ ఇలా ఉంటుంది, ఇలా చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా ఇది పోతుంది అనేది ఎలా వచ్చి ఉంటది? గ్రాహం బెల్ టెలిఫోన్ ని తయారు చేశాడు. అరే, ఒక మనిషి వాయిస్ ఇక్కడ మాట్లాడితే ఇంకెక్కడో ఏదో కాంటినెంట్ అవతల వినపడుతుంది. ఎలా వినపడుతుంది? వీళ్ళందరూ కూడా ఇమాజినేషన్ అనే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారనమాట.
సో ఎప్పుడైతే ఈ ఇమాజినేషన్ అనేది డెవలప్ అవుతుందో మనకి మ్యాజిక్ అండ్ ఏమంటారు అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ యాక్టివిటీస్. సో మనకు మనకు మనిషిలాగా పుట్టాము. అవును, నేను చాలా గ్రేట్. నేను ఆ, దేవుడు సృష్టించాడు నన్ను. నేను ఎన్నో సాధించాను. నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను అని చాలా రక చాలా సుపీరియర్ గా ఫీల్ అవుతాం మనం. ఆ ఆ కుక్ ఏంటి, ఆ పిట్ ఏంటి, ఆ పిల్లి ఏంటి, లేదా ఈ ఆ, ఈ చిన్న పురుగు ఏంటి, ఇవన్నీ నామినల్, వీటికి ఏమీ పెద్ద వాల్యూ లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. కానీ అవి లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన ఫుడ్ చైన్ లో అలాంటి చిన్న చిన్నవి లేకపోతే, ఇప్పుడు పురుగులు మొత్తం ఇంటి నిండా నిండిపోయాయి అనుకోండి, దాన్ని తినే పక్షులు లేకపోతే మన పరిస్థితి ఏంటి? పురుగుల మధ్యలో బతకగలమా? పక్షుల్ని తినే వేరే పిల్లులు లేవనుకోండి, ఆ పక్షులు ఇంటి చుట్టూ 100 పక్షులు ఎగురుతూ ఉంటే ప్రశాంతంగా ఉండగలమా? సో ఏదైనా సరే బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే దాని విలువ మనకి మంచిగా తెలుస్తుంది. ఈ కృతజ్ఞత భావాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? అండ్ ఈ కృతజ్ఞత భావము మనకు ఫీలింగ్స్ లో ఎందుకు చాలా ఇంపార్టెంట్? మనకు కోపం అనేది ఈజీగా వస్తది. మనకు బాధేస్తది. మనకు చిరాకొస్తది. సో, చాలా రకాల నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఈ కృతజ్ఞతా భావం వాటిని ఎలా చెరిపేస్తుంది? వా వాటిని ఎలా మార్చేస్తుంది? మీ బాడీ ఫ్రీక్వెన్సీని ఎలా చేంజ్ చేస్తుంది అనేది మీకు ఈ వర్క్‌షాప్ లో కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి డాన్స్ డే. సో డాన్స్ డే అనేది మనకు చిన్న చిన్న స్టెప్స్ తో సాంగ్ తీసుకొని భలే మజాగా మనం ప్రాక్టికల్స్ చేసేసుకుందాము. డాన్స్ అనేది ఎందుకు పుట్టింది? డాన్స్ వల్ల ఎక్స్ప్రెషన్స్ ఏంటి? దాని ఎన్ని రకాల డాన్సెస్ ఉన్నాయి? మీకు చిన్న క్విజ్ కూడా నేను పెట్టి సూపర్ గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. సో ప్రతి టాపిక్ ఇంచుమించు 2 days మనం కవర్ చేస్తాము. అండ్ అందులో రకరకాల నాలెడ్జ్, అంటే ఒక పర్స్పెక్టివ్ కాదు, అంటే ఒక్క కోణంలో ఆలోచించడం కాదు, ఒక 5-6 రకాల కోణాలతో ఆలోచించి మీకు ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను. చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు జాయిన్ అయ్యి చూడండి. నెక్స్ట్ వర్డ్స్ అండ్ హీలింగ్. మనం మాట్లాడే మాటలు మనం మాట్లాడే మాటలు ఆ కోపాన్ని తెప్పియచ్చు, బాధను తెప్పియచ్చు, సంతోషాన్ని తెప్పియచ్చు. అండ్ వాటికి హీలింగ్ పవర్ కూడా ఉంది. అంటే కంపాషన్, మన ఎంపతి, అంటే ఏమంటారు, పక్కన వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవడము అనేది మన వర్డ్స్ ద్వారా కంపల్సరీగా తెలుస్తుంది. సో తెలిసి తెలియక మనం చాలా మాటలు మాట్లాడతాం. నేను కూడా ఏం పర్ఫెక్షనిస్ట్ కాదు. నేను కూడా తప్పులు చేస్తాను, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాను, మళ్ళీ అలా జరుగుతూనే ఉంటది జీవితంలో. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రైట్ అండ్ రాంగ్ అన్ని జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అవి రైటా రాంగా అని చెప్పకుండా మనం కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే వాటి వల్ల హీలింగ్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో హీలింగ్ టెక్నిక్స్ మీకు ఈఎఫ్టి నేర్పిస్తాను. అండ్ వేరే మ్యూజిక్ తో ఎలా డిలీట్ చేసుకోవడం అనేది, మెడిటేషన్ తో ఎలా డిలీట్ చేసుకోవడం అనేది, ఒక 5-6 రకాల మొడాలిటీస్ అంటారండి, ఒక 5-6 రకాల విధానాలతో మీకు ఈ వర్డ్స్ ద్వారా హీలింగ్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు నేర్పిస్తాను ఈ వర్క్ షాప్ లో. నెక్స్ట్ వచ్చి మైండ్ టెక్నిక్స్. మైండ్ టెక్నిక్స్ అంటే మన మైండ్ ని రీప్రోగ్రామ్ చేయడం ఎలా. నాకు ఫస్ట్ లో వీడియోలో మాట్లాడాలంటేనే భయం వేసేది. నేను టీచర్ని అయినా కూడా నాకు ఈ కెమెరా ఉండిందనమాట. సో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ కంటెంట్ ఏమిటి, అసలు ఏమీ ఐడియా లేదు నాకు. అలాంటిది ఈ మైండ్ పైన వర్క్ చేసుకొని 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 ఇవాళ ఇలా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నానంటే చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ మీకు కూడా కనిపించాలి అంటే మీరు కంపల్సరీ వర్క్ షాప్ జాయిన్ అయ్యి చూడాల్సిందే. సో
నేను చెప్పినట్టుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఈ 1 మంత్ లో మీరు 5 ఏరియాస్ లో కూడా సూపర్ గా ప్రోగ్రెస్ అయ్యి సూపర్ గా చేంజెస్ ఎంజాయ్ చేయడానికి అండ్ అమేజింగ్ పర్సన్ గా మీరు డెవలప్ అవ్వడానికి నేను 5 ఏరియాస్ లో మీకు ఈ వర్క్ షాప్ ని కండక్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ ఏరియా వచ్చేసి మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ అనేది బాడీకి ఎలా ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ అనేది మైండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీతో నేను షేర్ చేసినట్టుగా ద పవర్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్ ఎంత సూపర్ గా మనకి పనిచేస్తాయి. మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. సో చెడుని పక్కన పెడితే మనం మంచి మార్పుల్ని ఎలా చేసుకుందాం అనేది చూద్దాం ఇవాళ. సో ఇన్స్పైరింగ్ వర్డ్స్ అంటే కొంతమంది మాట్లాడితే మనకి భలే సంతోషం వేస్తుందండి. వాళ్ళతో ఉంటే బాగుండు కంపల్సరీగా అనే ఆశ కలుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళని చూసి మనం ఎందుకు ఇన్స్పైర్ అవుతాము. సో ఏంటి ఆ వర్డ్స్ ఏంటంటే ష్యూర్ తప్పకుండా, సర్టన్ కంపల్సరీగా చేస్తాను, ఓ ఇది ఇంత విచిత్రంగా చేశారే యునిక్ గా ఉంది, డైనమిక్ నేను చాలా బాగా మళ్ళీ మళ్ళీ చేంజ్ అవుతూ చేస్తున్నాను, టెనేషియస్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, హార్డ్ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం చేయగలము అనే నమ్మకం కుదిరిచ్చే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ మనుషులు అన్నమాట. సెక్యూర్ అంటే వాళ్ళ దగ్గర మనం కూర్చున్నప్పుడు చాలా సేఫ్ గా అనిపిస్తుంది. వాళ్ళు మనకి ఒక ప్రాబ్లం కదా, వాళ్ళు ఇట్లా థ్రెట్ గా ఉంటారా అన్నట్టుగా అనిపించకుండా వాళ్ళ పక్కన కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, మంచి వాళ్ళు కూడా. ఎంపవర్డ్ అంటే వాళ్ళకు వాళ్ళు శక్తి నింపుకుంటూ ఉంటారు, పక్కన వాళ్ళకు కూడా శక్తి ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ఆమ్, మన మైండ్ లాంగ్వేజ్ లో దాన్ని ఆరా అంటారండి. ఆరా అంటే ఒక మనిషి మన ఎదురుగా వస్తుంటే వాళ్ళకు పాజిటివ్ వైబ్స్ పంపిస్తున్నారా, నెగటివ్ వైబ్స్ పంపిస్తున్నారా అనేది మనకు తెలిసిపోతుంది. ఒక్కొక్కరిని చూస్తే ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వబుద్ధి కాదు, సైలెంట్ గా పక్క నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఒక్కొక్కరిని చూస్తే అరే వీళ్ళు ఎంత బాగా స్మైల్ చేస్తున్నారు, వీళ్ళతో కంపల్సరీగా మనం మాట్లాడదాం అనే ఫీల్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎంపవరింగ్ గా ఉంటారు అండ్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అంబిషియస్ అంటే గోల్స్ పెట్టుకోవడం. ఓకే ఇవాళ నా గోల్ ఇది. ఒక ఆ, ఒక హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి, సరే నేను ఇవాళ ఇన్ని పనులు తగ్గించుకొని నా కోసం నేను టైం తీసుకోగలుగుతున్నాను ఒక 10 minutes. నేను మళ్ళీ ఇవి పనులలో మళ్ళీ ఏవైతే నేను వేరే చేయ చిన్న చిన్న పనులు నేను డెలిగేట్ చేయగలను, వాళ్ళకి చేసి నేను ఇంకో 10 నిమిషాలు సంపాదించుకున్నాను అనేది మీకు చేసుకోగలిగారనుకోండి, మీ అంబిషన్ అనేది ముందుకు జరుగుతుంది అండ్ మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో హౌస్ వైఫ్స్ అంటే 24/7 365 అట్ ద సర్వీస్ ఆఫ్ ద ఫ్యామిలీ కాదండి. యూ హ్యావ్ టు టేక్ అవుట్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక రోజులో 1 గంట అయినా సరే మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి టైం తీసుకోవాల్సిందే. పవర్ఫుల్. పవర్ఫుల్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా పని జరగాలి అంటే చకచక జరిగిపోతుంది. ఎగ్జాంపుల్ స్కూళ్ళలో ప్రిన్సిపల్స్ కానీ, ఆఫీసెస్ లో బాసెస్ కానీ వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి, చాలా ఫాస్ట్ గా 90% వాళ్ళు చాలా ఎంపవరింగ్ గా ఉంటారు, చాలా పవర్ఫుల్ గా ఉంటారు. వాళ్ళని చూస్తే చాలు అరే వాళ్ళు చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుందాం అనే ఎంతూజియాజం బాగా వస్తుంది అనమాట. సో ఇలాంటి వర్డ్స్ అన్ని మీకు కూడా చుట్టుపక్కల కనిపించాయి. కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి స్ట్రాంగ్ వర్డ్స్ వాడుకొని ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి దీనికి ఆపోజిట్ ఏదైతే ఇన్స్పైర్ చేస్తుందో దానికి ఆపోజిట్ అనేది డిమోటివేటింగ్ వర్డ్స్. సో అది కూడా మనకు తెలియాలి, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. అనాయిడ్ అంటే చిరాగ్గా ఉండడం. సో వాళ్ళు మనం ఏం మాట్లాడినా కూడా నాకు చిరాకు వస్తుంది, నువ్వు మాట్లాడొద్దులే సైలెంట్ కూర్చో
అనే ఫీలింగ్ చెప్పే వాళ్ళని కూడా మనము దూరంగా ఉంచాలి. అజిటేటెడ్, ఎప్పుడు చూడు అరుపులు, ఆ ఎప్పుడు చూడు వాళ్ళ మాటే నెగ్గాలి అనేవి ఉంటే కూడా మంచి అలవాట్లు కాదు. సో కొంచెమో గొప్ప అందరిలో అన్ని క్వాలిటీస్ ఉంటాయండి. కానీ మనం ఎలా వాటిని బయటికి తీస్తున్నాము లేదా ఎలా వాటిని అణిచివేస్తున్నాం అనేది మన చేతిలో ఉందన్నమాట. సో అవసరం ఉన్నప్పుడు కంపల్సరీగా వాడుకోవాలి వాటిని. అవసరం లేనప్పుడు వాటిని అణిచి లోపల పెట్టేసుకునేంతగా మనము మైండ్ ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఫెడప్, అబ్బా ఇంకా చాలులే ఈ జీవితం అన్నట్టు ఉంటే కూడా అది మంచి ఫీలింగ్ కాదండి. ఇరిటేటెడ్ అలాంటిదే. రిసెంట్ఫుల్ అంటే ఆ ఈ ఈ పర్టికులర్ నాకు చేయాలనిపించట్లేదు లేదా ఈ పని చూస్తే నాకు చిరాకు వస్తుంది అలాంటివి. అవుట్రేజ్డ్ అంటే ఇంకా అసలు కంట్రోల్ చేయలేనంత యాంగర్, అంత యాంగర్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనము ఆ ఉండకూడదండి. అదే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. సో యాంగర్ అనేది చాలా ఎక్కువ మసిల్స్ ని యూజ్ చేస్తుంది, చాలా ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేస్తుంది. అండ్ ఎనర్జీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో జీవితము లిమిటెడే, ఎనర్జీ లిమిటెడే, గాలి లిమిటెడే. సో మనం కానీ గాలి పీల్చుకోవడం మానేసాం అనుకోండి ఏమవుతుంది? పోన్లే రెస్ట్ తీసుకుందాం కాసేపు, గాలి గాలి పీల్చొద్దులే అంటే ఎలా ఉంటుంది? లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. సో అలా చేసుకోకుండా మనము ఎనర్జీ కూడా లిమిటెడ్. మార్నింగ్ ఉన్న ఎనర్జీ ఈవినింగ్ ఉండదు. కాబట్టి కంపల్సరీగా రెస్ట్ తీసుకోవడం అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. రేజింగ్, ప్రతి చిన్న దానికి చిరాకు పడ్డము. ఫ్యూరియస్, అసలు సామాన్లు ఎత్తేయడము అలాంటివన్నీ కూడా చేశారనుకోండి వాళ్ళ సైడ్ ఉండకూడదు. అండ్ వంకర మాటలు మాట్లాడే వాళ్ళు బిటర్. బిటర్ అంటే చాలా చేదు స్వభావం కలవాళ్ళు. లైక్ వ్యంగ్యంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేయడము అండ్ వాళ్ళే తెలివిగా ఉన్నారనే ఫీలింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేసే వాళ్ళకి ఉండకూడదండి మనం పక్కన. సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జైజ్డ్ వర్డ్స్. ఎనర్జైజ్డ్ వర్డ్స్ అంటే మనకి ఎవరి దగ్గర ఉంటాయితే ఎలా అయితే పవర్ఫుల్, పవర్, కాన్ఫిడెన్స్ అలాంటివన్నీ వస్తాయో, ఎవరి దగ్గర ఉంటే ఎనర్జీ వస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళ స్నేహాన్ని మనం కోరుకుంటే గనక, ఉండగలిగితే గనక చాలా చాలా బాగుంటుందండి. నేను టీచర్ గా పనిచేసినప్పుడు ఆ చాలా మంది ఫ్రెండ్స్ అనే చెప్పేవాళ్ళు అనమాట, నీ పక్కన ఉంటే ఎందుకో హాయిగా ఉంటుంది అంటే. నేను అనుకునేదాన్ని ఏంటి హాయిగా ఉంటది, నేనే ఒక పెద్ద అలజడి లాగా ఉన్నాను అనేసి. కానీ నా ఆ లోపల ఎంత అలజడి ఉన్నా నేను దాన్ని కంట్రోల్ చేసుకోగలిగి బయట మట్టుకు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేదాన్ని. ఆ ఆ అలజడి ఎక్కడ తీసేసేదాన్ని అంటే ఆ వర్క్ పైన, ఏదైనా వర్క్ చేసేది ఉంటే దాంట్లో ఎక్కువ ఎనర్జీ పెట్టేసి ఫాస్ట్ గా చేసుకోవడం అనేది నేను చేయగలిగే ఒక టెక్నిక్ తోటి కంపల్సరీగా ఆ బ్యాడ్ ఎనర్జీని గుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకునేదాన్ని. సో ఎనర్జైజ్డ్ ఉన్న వాళ్ళు చాలా డిటర్మిన్ గా ఉంటారు అండ్ ఇన్స్పైరింగ్ గా ఉంటారు, క్రియేటివ్ గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. ఎప్పుడు చూడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా పెద్ద బాధపడరు. రిన్యూడ్, కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి. వైబ్రెంట్, కళ్ళల్లో ఒక చమక్ ఉంటుంది. స్ట్రెంగ్త్ అండ్ చిన్న వాళ్ళ దగ్గర ఏమంటారు, వాళ్ళని చూడడానికి బక్కపల్చగా ఉన్నా కూడా ఫుల్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ దగ్గర. హ్యాపీగా ఇది చేద్దామా అంటే చలో చేద్దాం అనే మోటివేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫోకస్డ్ ఉంటారు. ఇన్విగరేటెడ్ అంటే కొంచెం చిన్న ఐడియా చాలు వాళ్ళకి ఫుల్ ఎనర్జీ, 100% ఎనర్జీ రావడానికి. అండ్ రిఫ్రెషింగ్ అంటే వాళ్ళ దగ్గర ఉంటే అబ్బాయి ఏంటి పాత చింతకాయ పచ్చడి టాకింగ్ అనేది కాకుండా కొత్త కొత్త ఐడియాస్ తో భలేగా కనపడతారు అనమాట. సో ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను నేను. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం డే 2 వర్క్ షాప్ లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారనుకుంటాను అండ్ బ్యూటిఫుల్ గా విన్నారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ సూపర్ ఎక్సైటింగ్ డే ఫర్ మీ. మీకు కూడా సూపర్ ఎక్సైటెడ్ గా డే ఉంటుందని ఆశిస్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Chandru.